హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భీష్మది మాస్టర్. ఈరోజు మేము పనసకాయని కోసి తినబోతున్నాం. మేము ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఒకరైతే బాగుంటే ఒకరేమో ఆపరేషన్ చేశారు, ఎంత చేయరు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ భీష్మది మాస్టర్ అనేది రికార్డ్ చేసి ఉండిచ్చా. ఈరోజు మేము పనసకాయని కోసి మీకు చూపిందాం అనుకుంటున్నాం లోపల ఎలా ఉంటుందో. చూడండి, మనం ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలన్నమాట. చేతికి ఆయిల్ రాసుకుంటే మనం మాత్రం రాసుకోక్కర్లేదు కదా, మనం కొయ్యం కాబట్టి. తింటావు కదరా, కొయ్యం కదా, అంటుకోదు, జిగిరి అంటుకోదు నాకు అన్నమాట. ఎక్కదండి ఇది, వేసుకో కొద్దిగా. నేను పనసకాయ తిన్నానండి. నీకు వద్దా? నీకురా రాసుకుంటాను కొయ్యం కదా. దాని కూర్చోండి. సువాసన ఏ వాసన? సువాసన. సమోసా చూస్తున్నారు కదా గైస్, ఎలా కొయ్యాలి పనసకాయని. యాంగిల్లోకి వస్తారా? రౌండ్ ఉంటుంది. రౌండ్ నేను 180 degreesలో కూర్చున్నాను. 80 degreesలో చూస్తున్నారు కదా గైస్, ఫస్ట్ మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి, దాని తర్వాత సాకు తీసుకోవాలి. ఏ నూనె చెప్పు మరి. గాన్. హాయ్ గైస్, ఇప్పుడు పనసకాయని కొయ్యాలంటే ఫస్ట్ చేతికి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రాసుకోవాలంట. మనోడు చెప్తున్నాడు విక్కీ గారు. నేను చెప్పిన రికార్డ్ చేశాను. అది ఇప్పుడు టగాఫర్ జరుగుతుంది విక్కీకి భీష్మకి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. స్టార్ట్. ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్. చూసారు కదా గైస్, పనసకాయ తీయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాం మేము. మా కష్టాలను చూసి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వద్దు, ఆల్రెడీ ఇక్కడ కూడా వేస్తాడు, బాధపడకండి. రెండోది కూడా వేస్తాడు ఇక్కడ. లైక్ లాగు అది జరుగుతుంది కానీ ఎవరు ఎవరో విన్ అవుతుంది. పనసకాయ పుచ్చకాయ అసలు నన్ను కాయని కొయ్యడం. పనసకాయ బాబాయ్ రూపురేఖ మారిపోయాయండి. పనసకాయ ఇలాగే మా విజయ్ గారు చాలా ట్రై చేస్తున్నారు లాగడానికి. పనసకాయ యుద్ధం పూర్తయింది. మూసినదిలో చూసారు కదా కాయ ఎలా ఉందో. కానీ ఒకటోర కింద పడిపోయింది. ఇది దేవుడికి, ఆ దేవుడికి అండి బయటకి వేస్తుంది. దీన్ని ఎలా తినాలి మీకు? ఇలాగే తినాలి. దీన్ని ఎలా తినప్పుడు మీకు మా కాకరకాయలు చూపిస్తున్నాడు. మా కాకరకాయలు కార్తీక్ తింటున్నాడు చూడండి. అలా నోటి పెట్టుకోవాలి. ఎలా ఉందో చెప్పండి సార్ మీరు. సరే మీ రియాక్షన్ చెప్తే. కామెంట్ మామూలుగా మనం అంతా క్రికెట్ కామెంట్. విజయ్ గారు ఇక్కడ విక్కీ గారు ఈ కాయని లోపల దించేశారు. ఒకసారి మీరు టేస్ట్ చెప్తే. వద్దు సార్. కార్తీక్ ఒక పండుతో అవుట్. ఆ వికెట్ ఇంకొక వికెట్ తక్కువగా ఉంది. ఆ వికెట్ ఇప్పుడే బయటికి వెళ్ళింది. కాయని ఎంత కష్టపడి కాయని చూసారా? ఎంత కష్టపడి కాయని కోసినందుకు ఒక లైక్ వేసుకోండి. మామూలుగా కష్టపడుతున్నారు మన విక్కీ. ఇతని కష్టాన్ని చూసి ఒక లైక్ ఒక కామెంట్ ప్లీజ్. ఎలా ఉండే కాయ ఫస్ట్ గుండ్రంగా ఉండే కాయ ఇప్పుడు ఎలా తయారు చేశారు. కాసేపు అలా కూడా సబ్జెక్ట్ చేద్దాం. రూపురేఖ లేకుండా చేసేస్తున్నారు మన విక్కీ గారు. హైరానింగ్ ఉంటుంది. అప్పుడు నాకు కొడేసింది, తేడా కొడేసింది. నాకు అప్పుడు నాకు తేడా కొట్టింది. ఏం తేడా కొట్టిందిరే? అందరూ పడేసుకొని ఎత్తనం వరుసగా వచ్చేది. ఇప్పుడు ఎంత ఇంటికాడ మొత్తం అంతా వచ్చేది బయటికి. పనసకాయ ఎలా వస్తున్నాం చూసారా? ఈ విధంగా మనం పనసకాయ దీన్ని రికార్డ్ చేసుకుని ఉండించుకోండి, ఎప్పటికైనా పని చేస్తుంది. రూపురేఖ లేకుండా చేసేస్తున్నారు కదా దీన్ని. ఎక్కడ చూడండి కోత వేడి బొర్రగేసి అన్ని ఎక్కడ ఉన్నాయి, అక్కడ లేవు. బొర్రగేసి ఎక్కడ ఉన్నాయి, ఎంతగా 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 పెడుతున్నాడు.
ఆక్టోపస్ అంట. ఆక్టోపస్. పనసకాయకి మరొక పేరు ఆక్టోపస్. అయ్యో బాబోయ్. ఇక చూస్తున్నారు కదా కాయ ఎలా ఉందో. కానీ ఇడిపోయింది అంతే. అది కాయ ఇడిపోతుంది. ఇప్పుడు ఎలా తిరిగిందంటే ఇదిగోండి బొర్ర తినరా? అక్కడ నుంచి కాకరకాయ కార్తీక్ గారు లోపల పడుస్తున్నారు కాయ. తినరా? సో స్వీట్. ఏమంటారు? సో బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్. ఇప్పుడు మన చేపల కూర శివ గారు వచ్చారు. అది వదిలేరా? అది వదిలే పర్లేదు. అదేమో దా. చేపల కూర శివ గారు మైక్ దండ వచ్చారు. పెట్టి ఒకసారి. చూడండి. నమస్కారం. నేను మీ బాగున్నారా? నేను మీ చేపల కూర శివనే. నేను మీ చేపల కూర శివని. బాగున్నారా అందరూ? నమస్కారం. సరిపోయారా జగన్? జగన్ కింద ఇచ్చేచ్చు కామెంట్. అలా సరిపోయారు ఇద్దరు. ఇద్దరికి ఇద్దరు. ఏయ్ మన శివ గారి రియాక్షన్ చూసారు కదా, చేపల శివ రియాక్షన్. దీన్ని చూసిన తర్వాత మన శివ గారి రియాక్షన్ చూసారు కదా, అలా చూపుతున్నారు. సో టేస్టీ. నువ్వే తినలే. ఉండరా దాని దగ్గర తీసుకొచ్చి క్లోజప్ లో తీస్తాను నేను దాన్ని. నువ్వు అలా ఉండరా నువ్వు. అయ్యో బాబోయ్ ఎన్ని తంటాలరా. ఇద్దరు బాగుంది. ఇది కూడా చూసారా పండు ఎంత డెలిషియస్ గా ఉందో. విచిత్రమైన ఆక్టోపస్. సరే. మా సరదా సంతోష్ ఇప్పుడు అక్కడ నుంచి రావడం లేదు. హే మ్యాన్, సరదా సంతోషం కాదు. హే మ్యాన్, సంతోష్ హే మ్యాన్, వాట్ ఇస్ దిస్? ఊరే కలిపేది ఈయన మొత్తం పులిహార కలిపి. This is like a ostrich leg piece. I want to eat it. Like that. కానీ కన్నా కొద్దిగా Friends, దిస్ ఇస్ మ్యాట్ మ్యాట్ మ్యాట్. దగ్గర friends, this is called panskaya. కొత్త జాతగా ఒలిచారు మన విజయ్ గారు. ఒలిచి దీన్ని పులిహార కింద మిక్సింగ్ అయిపోయింది. ఇది పనసకాయ అంటే ఆవు కూడా చిచ్చి అంటే ఇలా ఉంది ఇప్పుడు ఇది. గ్రౌండ్ మ్యాట్. అదే దీని మీద మన విజయ్, ఇది అసలైన ఒరిజినల్ పనసకాయ. మా విజయ్ పక్కకి గో మ్యాన్. మా పెద్దనాన్న దీన్ని చాలా జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి ఒలుస్తున్నట్టు ఒలుస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ విజయ్ ఉన్నాడే దాన్ని పులిహార కింద మిక్స్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిస్మది మాస్టర్, మా పెద్దనాన్న ఛానల్. దిస్ ఈజ్ కాల్ పనస్తోనా. సో మచ్ ఆఫ్ టేస్టీ and this is like a rasam. So much of sweet and bellam pakam. ఇది పనస్తోనా. నాకు ఆర్టిస్ట్ చూస్తారా? మొన్న ఆర్టిస్ట్ డోర్ ఒరే బాగుందిరా. ఒరే ఆడికి బాగుతున్నారు. పనసకాయ తినేసి పాకు ఎత్తంతో ఏ పర్లేదు. కూర్చో. ఆస్ట్రేట్ లెగ్ పీస్. దిస్ ఈజ్ ఆర్ట్ బై విజయ్. విక్కీ దిస్ ఈజ్ ఆర్ట్ బై యూజర్ ఈట్ మ్యాన్ విజయ్ ఈట్. దిస్ ఇస్ కోల్గేట్ టూత్ పేస్ట్ బ్రష్. ఫ్రెండ్స్, దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి కామెంట్లో చెప్తారా ప్లీజ్? ఇదేమో విజయ్ గారు తయారు చేసింది, ఇదేమో బిస్వ గారు తయారు చేసింది. ఒకసారి నాది. లైక్ ఏ మ్యాన్ గో అవుట్. ఒకసారి ఇందులో ఏది బాగుందో మీరు ఒకసారి చూసి చెప్తే బాగుంటుంది. తీరా రే. ఆఫ్రికా విజయ్ గారు చేసిన అద్భుతమైన